నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈనాటి 815వ వినిపించే కథ వికే 815 శ్రీమతి మాలతి చందూర్ గారి కథ లజ్ కార్నర్. 1951 ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైన కథ. శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ 100 ఏళ్ల కథకు వందనాలు గ్రంథంలో ప్రచురితమైన కథ. ఇక కథలోకి వెళ్ళిపోదామా? రాత్రి 10 గంటలు కొట్టారు. శేఖరం అప్పుడే నడుం వాల్చాడు. కాస్త కునుకు పట్టిందో లేదో హాల్లోని టెలిఫోన్ గణగణా మోగింది. శేఖరానికి చిర్రెత్తుకొచ్చింది. వినన్నట్టు ఊరుకున్నాడు. కానీ ఆ ఫోన్ చేసే మహానుభావుడు యువతలు వారి అంతూ పంతూ తేల్చుకునేట్టు ఉన్నాడు. ఫోన్ దగ్గరికి వెళ్ళి రిసీవర్ చేతబుచ్చుకున్నాడు శేఖరం. హలో అని అవతల వైపు నుంచి స్త్రీ కంఠం వినబడడంతో అతను నిద్రమత్తు వదిలింది. కానీ ఇంత రాత్రి వేళ తనకు ఫోన్ చేసే స్త్రీ ఎవరా అని ఆశ్చర్యపడ్డాడు. హలో అన్నాడు సమాధానంగా. మీ ఉత్తరం నిన్ననే అందింది. ఎక్స్ప్రెస్ లేట్ అయింది, అందుచేత చిక్కుపడిపోయాను అంటోంది స్త్రీ కంఠం. తానేమిటి, ఉత్తరం రాయడం ఏమిటి, ఎక్స్ప్రెస్ ఏమిటి, పైగా చిక్కుపడిపోవటం ఏమిటి? ఇందులో ఏదో పొరపాటు ఉండి ఉండాలి అనుకుంటూ, ప్లీజ్ మీ పేరు అన్నాడు శేఖరం. శ్యామల. మీ అడ్రస్ పారేసుకున్నాను, కానీ ఫోన్ నంబరు మటుకు జ్ఞాపకం ఉంది. నేను ఇక్కడ చాలా ఆక్వర్డ్ సిచ్యుయేషన్లో చిక్కుకున్నాను. మీరు ఒక నంబరుకు మరో నంబరు ఫోన్ చేసి ఉంటారు. నేను మీకు ఉత్తరం రాయలేదు. మీకు కావాల్సిన నెంబర్ ఏమిటి? మీ నంబరు 2017 కాదా? అది మీరిచ్చిన నంబరే. శ్రమ అనుకోకుండా తక్షణం వచ్చి నన్ను తీసుకెళ్ళండి, అసహాయ స్థితిలో ఉన్నాను అంది అవతల కంఠం. మీరేదో పొరపడుతున్నారు. మీరు డయల్ చేసింది 2017 కాదు, 2007. రాంగ్ నంబర్. ఫోన్ కింద పెట్టబోతున్నాడు శేఖరం. దయచేసి నేను చెప్పేది వినండి. ఫోన్ కింద పెట్టేయకండి. మీరు డైరెక్టర్ ఆనందన్ కదూ? ఆయన నన్ను రమణమని ఉత్తరం రాశారు. అది చూసుకుని పొద్దుటే బయలుదేరాను బెజవాడి నుంచి. చూడండి, నా దగ్గర చిల్లర లేదు, నోట్లున్నాయి. పబ్లిక్ టెలిఫోన్ నుంచి మీకు ఫోన్ చేస్తున్నాను అంది శ్యామల. అయితే అన్నాడు శేఖరం కొంటెగా. మిమ్మల్ని శ్రమ పెడుతున్నందుకు క్షమించండి. దయచేసి 2017 నెంబర్కి ఫోన్ చేసి శ్యామల ఎక్స్ప్రెస్లో వచ్చిందని, లజ్ కార్నర్లో చిక్కుపడిందని ఆనందన్ గారికి ఫోన్ చేసి పెట్టరు? మీరే ఫోన్ చేసుకోండి, మధ్య నేందుకు అంటూ రిసీవర్ కింద పెట్టబోతుంటే, నా మాట నమ్మరు. దగ్గర నోట్లున్నాయి కానీ పర్సులో చిల్లర లేదు. 2 అన్నాబిళ్ళలుంటే కానీ టెలిఫోన్ పలకదుగా. దయచేసి, నాకు చాలా భయంగా ఉంది. వీధంతా నిర్మానుష్యంగా ఉంది. నేను ఈ బాక్సులో ఉన్నాను. బయట ఎవరో అతను నా వంక ఎలాగో చూస్తున్నాడు. నాకేమిటో భయంగా ఉంది. నేను ఇక్కడి నుంచి కదలటానికి భయంగా ఉంది. మీరన్నా వచ్చి నన్ను ఇక్కడి నుంచి రక్షించండి. డైరెక్టర్ ఆనంద్ గారికి ఫోన్ చేశాడు శేఖరం. చూడండి, శ్యామలాదేవిట మీరు ఉత్తరం రాశారట. బెజవాడి నుంచి ఎక్స్ప్రెస్లో వచ్చిందిట. లజ్ కార్నర్లోని పబ్లిక్ టెలిఫోన్ నుంచి ఫోన్ చేసింది. ఆవిడ దగ్గర మీకు ఫోన్ చేసేందుకు అణాలు లేవుట. ఆవిడికి చాలా భయంగా ఉందిట. మిమ్మల్ని వెంటనే వచ్చి తీసుకెళ్ళమంటోంది. మీరు వచ్చేదాకా అక్కడే ఉంటుందిట అన్నాడు గుక్క తిప్పుకోకుండా శేఖరం. డైరెక్టర్ గారు నిద్రపోతున్నారు, ఇప్పుడు లేపకూడదు. శేఖరం ఆశ్చర్యపోయి, మరి మీరెవరు అడిగాడు. మేనేజర్ని. శ్యామలాదేవి సంగతి ఏమిటి? మాకేమి తెలుసును సార్, ఎందరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఓరి దౌర్భాగ్యుడా అని మేనేజర్ని మనసులో తిట్టుకుంటూ శేఖరం గ్యారేజీలోంచి కారు తీసి లజ్ కార్నర్ వైపుకు బయలుదేరాడు. ఆ వచ్చిన అమ్మాయికి కాస్త ఇంగితం ఉండలేదు. రాత్రి 10 గంటల వేళ ఒక్కర్తే ఆడపిల్ల ఎర్రగాని పరాయి ఊళ్ళో చిక్కుపడిపోవడమా? బయలుదేరే ముందు కాస్త మంచి చెడ్డ ఆలోచించడం అనేది ఆడవాళ్ళకి బొత్తిగా ఉండదు కబులు. ఇప్పుడు ఏడుపులు, మొత్తుకోడాలు. ఈ సినిమా వేలం వెర్రి ఆడపిల్లల్ని భూతంలా పట్టుకుని పీడిస్తోంది. ఆ అమ్మాయికి శాస్తి జరగాల్సిందే. పాపం ఆడపిల్ల ఆశ్రయం లేకుండా తెల్లవార్లు గడపగలదా? ఏ హోటల్కైనా పోకూడదు. పర్సులో నోట్లున్న అమ్మాయి. లోకజ్ఞానం తెలియని మూఢురాలెలా ఉంది ఈ శ్యామల. లేకపోతే అర్ధరాత్రి వేళ చెట్
జాలి పడకూడదు. ఇలాంటి పిల్లలకి శాస్తి జరగవలసిందే అనుకుంటూ లజ్ కార్నర్లో కారు ఆపాడు శేఖరం. కారు దిగి 2 అడుగులు ముందుకు వేశాడు. అచ్చు ఆ అమ్మాయి చెప్పినట్టే ఆ బాక్స్ దగ్గర ఒక మనిషి నిల్చుని లోపలికి చూస్తున్నాడు. పెట్టె లోపల శ్యామలాదేవి ఉంది. శేఖరం తలుపు తెరవబోయేటప్పటికీ ఆ అమ్మాయి పిచ్చి కేక వేసి అరవడం మొదలుపెట్టింది. శేఖరం కాస్త గాబరా పడ్డాడు. ఏదో పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్టుందనుకున్నాడు. ఏదో ఆడపిల్ల కదా, సాయం చేద్దామని వస్తే అలా గావు కేకలెందుకు? అవును, తనతో ఫోన్లో మాట్లాడింది కానీ తనెవరో అమ్మాయికి ఏం తెలుసు? నేను శేఖరాన్ని అన్నాడు. ఆ అమ్మాయి మరీ గట్టిగా ఇంకో కేక వేస్తుంది. దారిని పోయే కానిస్టేబుల్, పక్కన ఉన్న రిక్షా వాళ్ళు, టాక్సీ డ్రైవర్లు, టెలిఫోన్ బాక్స్కి దగ్గరగా నుంచుని ఇందాకటి నుంచి శ్యామలని భయపడుతున్న ఆ పెద్ద మనిషి అంతా గుమిగూడి రొద చేయడం మొదలెట్టారు. కానిస్టేబుల్ ముందుకొచ్చి ఎన్నా సార్ గలాడా అన్నాడు శేఖరం వంక అనుమానంగా చూస్తూ. శేఖరానికి ఒళ్ళు మండిపోతోంది. హాయిగా నిద్రపోతున్న తనకి నిద్రాభంగం చేసి బతిమిలాడిన ఈ మనిషి ఇంత హడావిడి చేస్తుందా? ఎవరి కర్మం వాళ్ళది అనుకుని వెనక తిరగబోయే వేళకి శ్యామల బాక్సులోంచి బయటికి వస్తూ మీరు 2007 అంది. సమాచారం ఎన్నా అన్నాడు కానిస్టేబుల్ ఈ భాషను అర్థం చేసుకోలేక. అవును, 2007ని అన్నాడు శేఖరం శ్యామలతో. మీరనుకోలేదు, బయట నిల్చున్న పోకిరి తాలూకు మనిషేమో అనుకున్నాను, అందుకే భయం వేసి అరిచాను అంది శ్యామల తెప్పరిల్లి. నేను శేఖరాన్ని అని చెబుతున్నా వినిపించుకోకుండా అరుపులు మొదలెట్టిదిరి అన్నాడు శేఖరం. నా పేరు మీరు అడిగారు కానీ మీ పేరు నేను అడగలేదు, అంచేత ఎవరో అనుకున్నా అంది శ్యామల. మీరేనా ఈ అమ్మాయిని వెంటాడుతున్నది? పాపం భయపడిపోయింది అన్నాడు శేఖరం ఇందాకటి నుంచి బాక్సుని ఆనుకుని నిల్చున్న మనిషితో. ఆయన ఆశ్చర్యంతో బిగ్గరగా నవ్వి బాగుంది, ఇది చాలా బాగుంది, మా ఆవిడికి నొప్పులు వస్తున్నాయంటే డాక్టర్కి ఫోన్ చేద్దామని వచ్చాను. ఈ అమ్మాయి ఆ పెట్టెలో దూరి ఎంతసేపటికి రాదాయను? 15 గంట అయింది, అరగంట అయింది, బయటికి రాదు. నేను అసలే కంగారుతో సతమతమవుతుంటే ఈ అమ్మాయిని అల్లరి పెట్టడమా? బాగుంది, మా పెద్దమ్మాయి ఈ పిల్ల ఇడుదే అన్నాడు ఆ పెద్ద మనిషి. అందరితో పాటు కష్టంలో ఉన్న శ్యామలకు కూడా నవ్వొచ్చింది. డైరెక్టర్ గారికి నిద్రాభంగం కావించకూడదని వారి మేనేజర్ గారు మనవి చేశారు. క్షమించండి, మీరు ఏం చేయదలుచుకున్నారు? ఏ హాస్టల్లోనన్నా ఈ రాత్రి గడిపి పొద్దుటే డైరెక్టర్ని కలుసుకుంటా అంది శ్యామల. ఏ హాస్టల్లోనైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? అది కాక 10:30 అయింది. మిమ్మల్ని ఎక్కడో అక్కడ దించి ఇంటికి పోతాను, సామానేమీ లేదా? వెనక నుంచి వస్తుంది. అలాగా అని వెటకారం చేశాడు శేఖరం. ఆడవాళ్ల హాస్టల్ గేట్లు ఈ వేళప్పుడు తెరిచి ఉంచుతారా? ఆమె చేతిలో చిన్న తోలు సంచి ఒకటి ఉంది, అందులో ఒక చీర జాకెట్టు ఉన్నాయి కాబోలు. కారు కదలబోయే ముందు కానిస్టేబుల్ శేఖరానికి విష్ చేసి నీకేం భయం లేదమ్మా అన్నాడు శ్యామలకి ధైర్యం చెబుతూ. భయం ఎందుకు, ఆవిడ కేక వేస్తే 2 మైళ్ళ దాకా వినిపిస్తుంది అన్నాడు శేఖరం. ఆ మాటలతో శ్యామలకి ఉడుకుమొత్తనం వచ్చింది. కారు పరిగెడుతోంది. వెన్నెట్లో శేఖరం శ్యామలని కన్నుకొలకొల్లోంచి పరిశీలిస్తున్నాడు. సన్నగా పొడుగ్గా ఉంది శ్యామల. కట్టుబొట్టు తీరులో నాగరికత మర్యాద లక్షణాలు ఉట్టిపడుతున్నాయి. జరీ అంచు పట్టుచీర కట్టుకుంది. ఒక చేతికి 4 బంగారు గాజులు, మరో చేతికి రిస్టు వాచి, మెళ్ళో 3 పేటల గొలుసు ఉన్నాయి. పమిట నిండుగా 2 భుజాలు కప్పేటట్లు వేసుకుంది. చేతికి ఒక ఆకుపచ్చ రాయి ఉంగరం, చెవులకి ముత్యాల దిద్దులు. మనిషి పసిమి కాకపోయినా చామన ఛాయ కంటే ఒక ఛాయ ఎక్కువ అని చెప్పవచ్చు. కళ్ళు మటుకు సోగదేలి బెదిరిన లేడీ కళ్ళులా ఉన్నాయి. ఆ రాత్రి సంఘటన వల్లనో లేక స్వతసిద్ధంగా కళ్ళు ఎలా ఉంటాయో అంతుబట్టలేదు శేఖరానికి. గడ్డం కోసుగా గర్వంగా ఉన్నట్టుంది చూడటానికి. నుదురు విశాలమైంది కాకపోయినా తీర్చిదిద్దినట్టుగా ఉంది. వేషభాషల్ని బట్టి శ్యామల ఉన్నతమైన కుటుంబంలోంచి వచ్చినట్టు గ్రహించుకున్నాడు శేఖరం. రోడ్డు మలుపు తిరిగింది. శేఖరం కారు కాస్త స్లో చేశాడు. అంతవరకు ఆకాశంలోకి చూస్తున్న శ్యామల భయంగా అతని వైపు తల తిప్పింది. భయపడకు, నేను రాక్షసుణ్ణి కాదులే. చూడు, ఈ అర్ధరాత్రి వేళ నిన్ను ఏం చేయాలో నాకు తోచకుండా ఉంది. అప్పుడే 11 దాటిందా? ఈ ఊళ్ళో నీకు తెలిసిన వారు కానీ చుట్టాలు కానీ లేరా అన్నాడు శేఖరం.
ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేదు. శ్రమ అనుకోకపోతే రాత్రికి ఏ హోటల్లో నన్ను ఉంచండి, రూమ్ తీసుకుని ఉంటాను. పొద్దుటే డైరెక్టర్ గారిని కలుసుకుని ఆ పైన నా తిప్పలనే పడతాను అంది శ్యామల. ఇదిగో చూడు, నువ్వు కాస్తో కూస్తో చదువుకున్నట్టున్నావు. ఈ రాత్రివేళ నిన్ను ఒక్కర్తిని ఏ హోటల్లో దిగబెడతాను? నువ్వు ఒంటిగా హోటల్లో ఎప్పుడైనా ఉన్నావా? పోనీ మా ఇంటికి రారాదు అన్నాడు శేఖరం. శ్యామల భయంగా చూసింది అతని వంక. అతనికి నిజంగా కోపం వచ్చింది ఈసారి. ఈ అమ్మాయి ప్రతి మగాణ్ణి అనుమానంతో ఎందుకు చూడాలి? ఇదిగో అమ్మాయి, నేనేదో మనసులో పెట్టుకుని నిన్ను మా ఇంటికి పట్టుకెళ్తున్నాను అనుకోకు. నేను ఒంటిగాణ్ణి కాదు, ఇంట్లో మా అమ్మ ఉంది. నువ్వు ఇక్కడ అక్కడ ఈ రాత్రి గడపటం బదులు మా ఇంట్లో ఉండటం మంచిదని చెప్పాను. నా మాట అబద్ధం అయితే నీ ఆయుధం ఉందిగా, మా పేటంతా హడిలిపోయి లేస్తారు నువ్వు కేకపెట్టావంటే అన్నాడు శేఖరం. మీ అమ్మగారు ఇలా అర్ధరాత్రి నన్ను చూసి ఏమన్నా అనుకుంటారేమో అంది శ్యామల. నిన్ను గురించి ఏమన్నా అనుకుంటారేమో కానీ నన్ను గురించి ఏమీ అనుకోరు. అది కాక తెల్లారేదాకా నిన్ను ఇలా కారులో ఎలా తిప్పను? అయినా సినిమాల్లో చేరదలుచుకున్న మనిషివి ఇలాంటి అనుమానాలు పెట్టుకుంటే పెద్ద స్టార్వి కావడం కష్టం అన్నాడు శేఖరం వెక్కిరింపుగా. శ్యామల ముఖం తిప్పుకు కూర్చుంది. కానీ శేఖరానికి ఆవిడ కన్నీరు కోరస్తోందని తెలుసు. ఏమిటి, మా ఇంటికి వస్తావా లేదా అన్నాడు. అంది శ్యామల ముఖం తిప్పుకొని. అయితే నేను అడిగే ప్రశ్నలు కొన్నిటికి సమాధానాలు చెప్పు అన్నాడు శేఖర్ కటువుగా. శ్యామల ముఖం తిప్పుకొని రుమాల్తో కళ్ళు తుడుచుకుంది. ఏం చదువుకున్నావు? ఇంటర్ పరీక్షకు వెళ్ళాను. రిజల్ట్స్ తెలియకుండానే కళాసేవకు ప్రారంభించావన్నమాట. బాగుంది. మీ దేవురు, మీ నాన్నగారు, ఈ సంగతులు కాస్త చెప్పు. మా ఊరు బెజవాడ. చీకట్లో మేలెక్కేందుకు భయం వేసి పొద్దుట బయలుదేరి వెలుతురు ఉండగా 4-5 ఈ ఊరు వస్తుంది కదా అని ఎక్స్ప్రెస్ ఎక్కాను. నా దురదృష్టం కొద్దీ అది లేట్ అయింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది అంది శ్యామల. మీ నాన్నగారి మాట చెప్పావు కాదు? ఆయన గవర్నమెంట్ ఆఫీసరు. నేను పెద్దమ్మాయిని, ఇంకా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు. పేరు, ఉద్యోగం ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను. అయితే ఇంట్లో చెప్పకుండా కళాసేవకు వచ్చావన్నమాట. అసలు ఇక్కడి కష్టసుఖాలు తెలియకుండా తొందరపడి రావటం తెలివిగల వారి లక్షణం కాదు. అయినా నాకెందుకు గొడవ? రేపటి నుంచి కళాసేవ ప్రారంభిస్తావన్నమాట. ఇదిగో చూడండి, నా బుద్ధి పొరపాటు కొద్దీ తప్పు నంబర్ డయల్ చేశాను. అది నా గ్రహచారం కాకపోతే ఆ తప్పు నంబర్ మీదే కావాలి. నేను రాత్రిపూట నిస్సహాయ పరిస్థితుల్లో చిక్కుకోవటం తప్పని మీరు కనీసం 100 సార్లన్నా మాటల్లో భావాల్లో వ్యక్తం చేశారు. మీ లెక్చర్లు వినడం కంటే ఇలా ఈ రాత్రి చెట్టు కింద గడపడం నయం. కారాపండి, నా దారిని నేపోతాను, మీ దారిని మీరు పోదురు గాని అంది శ్యామల ఉడుకుమోత్తనం భరించలేక. కారు పోర్టికోలో ఆగాక శేఖరం తల్లి తలుపు తీసింది. శేఖరం శ్యామలని తల్లికి పరిచయం చేసి కారు గ్యారేజీలో పెట్టేందుకు వెళ్ళాడు. శేఖరం తల్లికి 50 ఏళ్లుంటాయి, కానీ చూపులకి 60 ఏళ్ల మనిషిలా కనబడుతుంది. మనిషి పీలగా తెల్లగా ఉంటుంది. ఆవిడ ముఖం చూస్తే వయసులో చాలా అందంగా ఉండి ఉంటుంది అనిపిస్తుంది. కొడుకంటే ఆమెకు అమితమైన ప్రేమ. ఆ ప్రేమని ఆవిడ దాచుకోదు కూడాను. ముఖము కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు మార్చుకో అమ్మా, తెల్లారాక తలంటి పోసుకుందో గాని, కాస్త హార్లిక్స్ కలుపుతాను, 2 పళ్ళు తిను. పాపం ఎప్పుడు అన్నం తిన్నావో అంది ఆప్యాయంగా శ్యామలతో. శ్యామల వద్దన్నా వెనక హార్లిక్స్ కలిపి పళ్ళు వలిచిపెట్టింది. శ్యామల పక్క తన పక్కన వేసింది. శ్యామలని ఆవిడ ప్రశ్నలు ఏమీ వేయలేదు. అర్ధరాత్రి తీసుకొచ్చిన పిల్లను గురించి కొడుకును కూడా ఏమీ అడగలేదు. శ్యామల పక్క మీద ఒరిగిందో లేదో ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది. శేఖరం శ్యామలను గురించి ఆలోచించి అలా ఆలోచించకూడదని తనని తను మందలించుకుని నిద్రపోయాడు. కొడుకు ఏ పరిస్థితుల్లో ఆ అమ్మాయిని తీసుకొచ్చినా వచ్చిన పిల్ల మర్యాదస్తుల అమ్మాయి, కాస్త చదువు సంధ్యా కలది అని గ్రహించుకుంది తల్లి. శేఖరం బిఏ చదువుతుండగా వాళ్ళ నాన్నగారు పోయారు. ఆయనకు లేక కలిగిన సంతానం శేఖరం. తండ్రి పోయాక చదువు సంధ్య అక్కడితో కట్టిపెట్టి తండ్రికి ఉన్న బట్టల కొట్టు, ఆయిల్ మిల్లు చూసుకుంటున్నాడు 4-5 ఏళ్ల బట్టి. తండ్రి చనిపోక మునుపు 2-3 పెళ్లి సంబంధాలు వచ్చాయి. అవి స్థిరపడక పూర్వమే ఆయన పోవడం జరిగింది. మొదట్నుంచి శేఖరానికి తల్లి అంటే ఎంతో ప్రేమ. తనకు అలాంటి తల్లి పూర్వజన్మ సుకృతములా లభించిందని అనుకునేవాడు. తల్లిని విపరీతంగా ఆరాధించే శేఖరం ఏ స్త్రీని ప్రేమించలేకపోయాడు.
ఏ అమ్మాయి అయినా తటస్థపడ్డా ఆమెలో తన తల్లిలో ఉన్న గుణగణాదులు లేవని నిరుత్సాహపడి తనకి పెళ్ళే వద్దని పట్టుబడుతూ వచ్చాడు. మొదట్లో కొడుక్కి తన మీద ఉన్న గౌరవానికి ఆమె పొంగిపోయినా రాను రాను తన కొడుకు జీవితంలో ఏదో లోపం ఏర్పడుతోందని బాధ పెట్టుకుంది. పోనీ కాలేజీలోనైనా చదువుతుంటే ఏ క్లాస్మేట్నో పెండ్లాడి ఉండును. చదువైపోవడంతో బట్టల కొట్టుకి అకౌంట్ చూసుకునేందుకు వెళ్ళడం, వెళితే మిల్లుకి, లేకపోతే ఇల్లు, రేడియో. సాయంత్రం వేళ సినిమాకో లేక తల్లిని తీసుకుని బీచ్కో. ఇది అతని కార్యక్రమం. అతనికి ఆడవాళ్లతో అట్టే పరిచయం లేదు. అసలు ఆడవాళ్ళంటేనే కాస్త జంకు. అది బయటికి కనబడకుండా ఏదో వాళ్ళని లెక్క చెయ్యనట్లు మాట్లాడటం అలవరుచుకున్నాడు. తల్లికి ఈ విషయం బాగా ఆకళింపుకొచ్చింది. అందువల్లనే మామూలుగా వచ్చే సంబంధాలకి కొడుకు లొంగడని, అతనికన్నా 2 ఆకులు ఎక్కువ చదివిన పిల్లయితే పెళ్లికి ఒప్పుకుంటాడని ఆమె ఉద్దేశం. ఉన్న సిరి సంపదలు అనుభవించేందుకు ఒక చక్కని కోడలు కావాలని ఆమె కోరిక. శ్యామలని చూస్తే ఆవిడకెందుకో చాలా అభిమానం, జాలి కలిగాయి. తెల్లవారి శేఖరం నిద్ర లేవడానికి ముందే శ్యామల తన వచ్చిన పనేమిటో కథ యావత్తు తల్లికి చెప్పింది. తను వెళ్ళి తన పాటలు పడతానని, అతను లేవక మునిపే వెళ్ళిపోవడం మంచిదని చెప్పింది. శ్యామల సినిమాల్లో చేరేందుకు వచ్చిందని విన్న శేఖరం తల్లి క్షణకాలం పాటు నిర్ఘాంతపోయింది. కానీ తనను తాను సంభాళించుకుని అంది, దానికే అబ్బాయి వెంట వస్తాడు, వెళ్ళి మాట్లాడిరండి. నువ్వు దీనికోసం ఇంట్లోంచి వెళ్ళిపోవాలా ఏమిటి? నీకు ఒక వేషం, ఇంత డబ్బు, అవి స్థిరపడేదాకా ఇక్కడే ఉండు. ఆ పైన ఈ చుట్టుపక్కలే మరో ఇల్లు వెతుకుదాం అంది నవ్వుతూ. అయ్యో బాబోయ్, మీ అబ్బాయి వెంట వద్దు బాబు, ఆయనకి ఇవి గిట్టవనుకుంటాను, నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాను అంది శ్యామల. చూడు, నువ్వు చిన్నదానివి, నే చెప్పినట్టు విను. వాడు మిల్లుకు వెళ్లే ముందు నిన్ను తీసుకెళ్తాడు. పని అయిపోతే వెంటనే వెనక్కి తెచ్చి దిగివిడుస్తాడు, లేకపోతే భోజనానికి వచ్చేటప్పుడు తీసుకొస్తాడు. వేణీళ్లు చల్లారిపోతాయి, తొందరగా స్నానం చేసిరా అంది శేఖరం తల్లి. శ్యామల మారు మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయింది. తల్లి ఏం చెప్పిందో ఏవో కానీ శేఖరం శ్యామలకి లెక్చర్లు ఇవ్వకుండా, వేళాకోళం చేయకుండా తీసుకెళ్లాడు. 10 గంటలకి అంటే వారు వెళ్ళిన అరగంటకి డైరెక్టర్ గారు దర్శనమిచ్చారు. ఈ మాట ఆ మాట అయ్యాక, నీకెందుకమ్మా ఈ సినిమాలు, హాయిగా చదువుకున్న దానివి మరొక ఉద్యోగం చేసుకోక అన్నారా డైరెక్టర్ గారు. ఈ సలహా కోసం నేను 300 మైళ్ళు రాలేదు. కిందటేడు మీరే చెప్తిరిగా నాలో నటికి కావలసిన లక్షణాలు ఉన్నాయని, మళ్ళీ మీరే వద్దంటారేమిటి అంది శ్యామల. శేఖరం సోఫాలో కూర్చుని అన్నీ వింటున్నాడు. ఆఫీసు మహా హడావిడిగా ఉంది. వాళ్ళకి కాఫీలు తెప్పించారు. వచ్చే జనం, పోయే జనం, ఎవరి కోసం వస్తున్నారో అంతుపట్టడం లేదు. పక్క గదిలోంచి నవ్వులు, మేడమించి పాటలు, తాళాల చప్పుడు, రిహార్సల్స్ కాబోలు అనుకున్నాడు శేఖరం. ఇప్పుడు మటుకు నీలో ఆ లక్షణాలు లేవనంటున్నానా? ఎటొచ్చి ఈ వాతావరణం నీకు సరిపడదేమోనని అనుమానం. అయినా ఈ రాత్రి, రేపు రాత్రి షూటింగ్ ఉంది, వచ్చి చూడు. వర్కే ఎలా ఉండేది తెలుస్తుంది. మేకప్ టెస్టు, వాయిస్ ఏమీ ఇబ్బంది లేదు. పెద్ద పోర్షన్ కాదు, చాలా చిన్నది మాత్రమే ఇవ్వగలను. అయినా అది తర్వాత చూసుకుందాం, మీరు కూడా ఆమె వెంట రండి అన్నాడు డైరెక్టర్ శేఖరంతో. శ్యామలకి ఈ పరిస్థితులు, ఈ మనిషి మాటలు వినగానే సగం ఉత్సాహం హరించిపోయింది. అతని ధర్మమా అంటూ ఎగతాళి చేయకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు శేఖరం దారి పొడుగున. ఇంటికొచ్చి భోజనాలు చేశారు. శేఖరం తల్లి ఏమైందని ప్రశ్నించలేదు. శ్యామల ఏం జరిగిందో చెప్పలేదు. ఆ రాత్రి భోజనాల దగ్గర శేఖరం తల్లితో అన్నాడు, ఈ రాత్రి షూటింగ్ చూడటానికి రమ్మనమన్నారు. శ్యామలని వెంట పెట్టుకు తీసుకొస్తాను అన్నాడు. అలాగే ఒంటిగా రాత్రిపూట పంపటం మంచిది కాదు అంది తల్లి. 10 గంటల వేళ ఇద్దరూ కారులో బయలుదేరారు. క్రిందటి రోజు రాత్రికి ఈ రాత్రికి ఎంత తేడా అనుకుంది శ్యామల. గడిచిన రాత్రి తనకి ముందు వెనకలో అయోమయం. కానీ ఈ రాత్రి శేఖరం తనకి అండగా ఉన్నాడు. ఈ డైరెక్టరు నీకెలా తెలుసు? పోయినేడు నా స్నేహితురాలు ఇంట్లో దిగాడు. 3 రోజులున్నాడు వాళ్ళింట్లో. అప్పుడు పరిచయం అయింది. తను తీయబోయే పిక్చర్కి నన్ను హీరోయిన్గా తీసుకుంటా అన్నాడు అంది శ్యామల. అతని మాటలు నమ్మి వచ్చావా? పూర్తిగా అతని మాటలే కాదు, పరిస్థితుల ఒత్తిడి కూడాను. ఆగిపోయింది. అవి ఎలాంటి పరిస్థితిలో అతను అడగలేదు, ఆమె చెప్పలేదు. కాసేపు అయ్యాక, మీ నాన్నగారికి నీ క్షేమం తెలియబరిస్తే మంచిది కాదు.
మీ వాళ్ళు పోలీసు రిపోర్ట్ కానీ ఇస్తారేమో, ఆ తర్వాత చిక్కులు. ఈ సినిమా వ్యవహారం తేలితే గానీ ఏ సంగతి నిశ్చయం చేసుకోను. దయచేసి ఆ విషయాలు ఎత్తకండి అంది శ్యామల. ఇద్దరు స్టూడియోస్లోకి వెళ్ళారు. డైరెక్టర్ గారు వీరికి 2 కుర్చీలు వేయించారు. అదేదో జానపద చిత్రం సెట్టింగ్. ఏ ఇంద్రసభో రావణ సభో అనుకున్నాడు శేఖరం. ఈ రెంటిలోని భేదాల్ని తెలుసుకునే అంత సినిమా పరిజ్ఞానం అతనికి లేదు. సెట్ మీద ఒక 100 మంది ఆడపిల్లలు, ఒక 50 మంది మగవాళ్ళు ఉన్నారు. అందరి ముఖాలకి రంగులు పులిమారు, చమ్కీ బట్టలు, కిరీటాలు అన్నీ ఉన్నాయి. మొత్తం మీద దీపాల వెలుతురులో స్టూడియో కళకళలాడుతూ ఉంది. శ్యామల ఉత్సాహంగా చూస్తోంది చుట్టూ. ఇంతలో హీరోయిన్ వచ్చిందంటే వచ్చిందన్నారు. ఎక్కడిదక్కడ వదిలేసి అటువైపు పరిగెత్తారు కొందరు. పక్కా గంట కూర్చున్నాక హీరోయిన్ మేకప్ చేసుకుని సెట్ మీదకి వచ్చింది. ఈ లోపల 2 సార్లు అందరికీ టీ వచ్చింది. డైలాగ్ మొదలెట్టారు. మనుషులు, కేకలు, అరుపులు, హీరోయిన్ నవ్వులు. ఇంతలోకి ఎవరో ఎక్స్ట్రా అమ్మాయి కాబోలు సరిగా చెయ్యలేదని డైరెక్టర్ గారు కాస్త గదమాయించారు. ఆ అమ్మాయి అక్కడే పెద్ద పెట్టున్న రాగాలు మొదలెట్టింది. 12 దాటాక శ్యామల తలనొప్పిగా ఉందని లేచింది. ఇద్దరు డైరెక్టర్ గారి వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరారు. దారిలో ఒక్కరూ మాట్లాడలేదు. 2వ రోజు రాత్రి కూడా యథాప్రకారం శ్యామలని వెంటబెట్టుకెళ్ళాడు శేఖరం. క్రిందటి రోజుకు మళ్ళీ కాక ఆనాడు సెట్ ఎంతో నిశ్శబ్దంగా ఉంది. 4 ఆర్టిస్టులు మటుకు ఉన్నారు. సెట్ మీద వర్క్ మొదలెట్టారు. చెప్పిన మాటే 10 సార్లు చెప్పించటం, చేసిన యాక్షనే డజన్ సార్లు చేయించటం, ఈ లోపల క్లాప్, కట్ ఇలాంటి వాటితో తెల్లారి 4ంటికి 4 డైలాగ్స్ అయ్యాయి. కాకులు అరుస్తున్నాయి, కాల్ షీట్ అయిపోయింది అన్నారు. హీరోయిన్ తన కారులో వెళ్ళిపోయింది. అందరూ తలో కారులో వెళ్ళిపోయారు. శేఖరం డైరెక్టర్ గారికి లిఫ్ట్ ఇచ్చాడు. చూసావుగా అమ్మాయి, ఇది వరస. వేలు గుమ్మరిస్తే గానీ పెద్ద తారలు రారు. వాళ్ళని పెట్టుకుంటే గానీ డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు ఇవ్వరు. అంతా అయి ఒక ఏడాది దాకా నానా తిప్పలు పడి పిక్చర్ తీస్తే అది బాగాలేదని పత్రికల వాళ్ళు గిలికేస్తారు, ప్రజలు చప్పరిస్తారు. సినిమా లోకం అంటే ఇంతే. ఇదొక పద్మవ్యూహం. లోపలికి రావడమే కానీ బయటికి పోవడం లేదు. నువ్వు చదువుకున్న దానివి, మంచి కుటుంబంలో నుంచి వచ్చిన దానివి కాబట్టి ఎన్ని విధాలు చెప్తున్నాను. సామ్యం తెచ్చాను అనుకోకు. నిన్న కనబడ్డ పిల్లలందరూ నీలాంటి ఆశలతో పట్నం వచ్చిన వారే. కానీ వాళ్ళకి చదువు లేదు. నీకు చదువు ఉంది. కాదుకూడదంటే ఏదో చిన్న వేషం ఇప్పిస్తాను. కానీ నీకెందుకమ్మా ఇది? మీరు కూడా ఆలోచించి ఆమెకు సలహా చెప్పండి మాస్టారు అంటూ తన ఇంటి గుమ్మం దగ్గర దిగిపోయాడు డైరెక్టర్. శ్యామల కానీ శేఖరం కానీ ఏమీ మాట్లాడలేదు. శ్యామలని చూస్తే శేఖరానికి జాలి వేసింది. పాపం, ఆమె ఆశా సౌధాలు ఇంత లేత వయసులో కూలిపోయాయి కదా. మాటల కన్నా నిశ్శబ్దమే ఎక్కువ ఓదార్చింది శ్యామలని. ఆ రాత్రి శ్యామల ఏమీ ఆలోచించదలుచుకోలేదు. తెల్లవారి చూసుకోవచ్చు అనుకుంది. ఎందుకో శేఖరం తల్లి పక్కన కూర్చోవాలని, మనసులోని మాటలన్నీ తెల్లవారి చెప్పేయాలని అనుకుంది. తెల్లవారి శేఖరం మిల్లుకు వెళ్ళాడు. ఆ మధ్యాహ్నం శ్యామల తను డైరెక్టర్ గారింటికి వెళ్ళే అవసరం లేదని చెప్పగానే తల్లి కొడుకుల కళ్ళలో ఏదో తృప్తి, ఆనందం మెరిశాయి. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను. ఇంటర్ పరీక్షకు కూడా వెళ్ళాను. ఏ క్లర్క్ ఉద్యోగమైనా దొరకదా? మీరు చెప్పండి, మీ అబ్బాయి బతికి పెడతారు అంది శ్యామల శేఖరం తల్లితో అతని ఇంట్లో లేకుండా చూసి. అయితే సినిమా ప్రయత్నం విరమించావన్నమాట. ఉద్యోగం ఎందుకమ్మా నీకు? మళ్ళీ మా వాళ్ళకి నా ముఖం చూపించాలని లేదు. ఇక్కడే ఉద్యోగం చేసి సంపాదించుకుందామని అంది శ్యామల శేఖరం తల్లి చూపుని తప్పించుకుంటూ. చెప్పకుండా రావటమేనా నువ్వు చేసిన పొరపాటు? మీకు తెలుసా? గ్రహించుకున్నాను. మీ నాన్నగారికి నేను ఉత్తరం రాసి తెప్పిస్తాను. లక్షణంగా ఇంటికెళ్ళి చదువుకో. ఇంత చిన్నప్పుడే నీకు ఉద్యోగం సద్యోగం ఎందుకు చెప్పు అంది శేఖరం తల్లి. నేను తిరిగి వెళ్ళను. ఏ? శ్యామల మాట్లాడలేదు. మీ నాన్న పల్లెత్తు మాట అనకుండా నే చూస్తాను. 20 ఏళ్ళన్నా నిండలేదు. నీకు ఉద్యోగం ఏమిటి? చక్కగా పెళ్ళి పేరంటం చేసుకుని కాపురం చేయాలి గాని అంది శేఖరం తల్లి చిరునవ్వుతో. వెడితే ఆ పనే చేస్తారు మా వాళ్ళు. ఏ? నాకు అబ్బాయి ఇష్టం లేదు. బిఏ 4 సార్లు పల్టీ కొట్టాడు. శుద్ధ ముద్దవతారం. కలెక్టర్ గారి కొడుకని ముడి పెడతానంటున్నారు నాన్న. అందుకే చెప్పకుండా వచ్చాను అంది అసలు రహస్యం వెళ్ళగక్కుతూ శ్యామల.
శేఖరం తల్లి కళ్ళు తళుక్కున మెరిశాయి. హోస్, దానికేనా ఈ కంగారు? పోనీ ఆ సంబంధం కాకపోతే మరో సంబంధం, అంతేకాని ఉద్యోగం ఏమిటి? బంగారు బొమ్మలా ఉన్నావు. కళ్ళకద్దుకు చేసుకుంటారు ఎవరన్నా నిన్ను? మీ నాన్నగారు అడ్రస్ అది ఇస్తే నేను ఇస్తాను వైరు రమ్మని. నువ్వు లేకుండా అన్ని విషయాలు మాట్లాడి చక్కబరిచి మరీ నిన్ను వెంట పంపుతాను, సరేనా? నీ తర్వాత చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉన్నారంటున్నావు. నీ మూలాన వాళ్ళు అల్లరపడితే ఎలా చెప్పు? అసలు ఈ పాటికి పోలీసు రిపోర్ట్ ఇవ్వకుండా ఉంటారా? నలుగురు నోట్లో పడకుండా గప్చిపుగా పెడదువు గాని మీ ఊరు, ఏమంటావు? అంది శేఖరం తల్లి. మీ ఇష్టం, అంది శ్యామల తల వంచుకుని. ఆ సాయంత్రం శేఖరం శ్యామల డాబాపై కూర్చున్నారు. తల్లి కింద నుండి ఏదో పని చూసుకుంటోంది. మీ అమ్మగారు మా నాన్నకు ఉత్తరం రాస్తా అంటున్నారు, అంది శ్యామల. ఇప్పటికన్నా నీకు కళ్ళు తెరుపులకు వచ్చినందుకు సంతోషం. అది మొన్న పొద్దుట చేయాల్సిన పని. అసలు నాకు ఇన్నాళ్ళు ఆగటం ఇష్టం లేదు. అమ్మ నీ కస్టోడియన్ కాబట్టి ఊరుకున్నాను, లేకపోతే ఈ పాటికి అడ్రస్ రాబట్టకుండా ఉండేవాడినా? అక్కడ మా నాన్న లెక్చర్లు తప్పించుకునేందుకు ఇక్కడికి వస్తే ఇక్కడ మీ లెక్చర్లు ఈ జన్మకి తప్పేటట్టు లేవు నాకు. సరే, ఆ మాట అలా ఉంచండి. మా ఊరు తిరిగి వెళ్తాను ఒక షరతు మీద. అది మీ నాన్నకి చెప్పు, నాకెందుకు? మీరు మా నాన్నకి లెక్చర్ ఇస్తారని. బాగుంది వరస. ఏమిటా షరతు? ఆ నిశ్చయమైన సంబంధం చేసుకోమని నిర్బంధించకుండా ఉండే పక్షంలో వెనక్కి పెడతాను. లేకపోతే అదంతా మీకు అనవసరం. మర్నాటి మెయిల్లో దిగాడు స్కూళ్ళ ఇన్స్పెక్టర్ శ్యామల తండ్రి. కూతురు వెళ్ళిపోయినప్పటి నుండి తల్లి మంచం దిగడం లేదు. కూతురి కోసం అహర్నిశలు ఏడుస్తోందిట. ఆయన వచ్చి రాగానే కూతురిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. 50 ఏళ్లవాడు, ఇంకా 5 ఏళ్ల సర్వీసు మాత్రమే ఉంది ఆయనకి. శేఖరం శ్యామల లోపలికి తప్పుకున్న తర్వాత శేఖరం తల్లి అందుకుంది. మీ అమ్మాయి ఉద్యోగం చేస్తానని పట్టుబడితే నేను బతిమలాడి ఒప్పించాను మీ వెంట పంపిందుకు. మీ మేలు జన్మలో మర్చిపోలేను. అది చాలా తెలివి కలది, బుద్ధిమంతురాలను. ఇలా తొందరపడి ఎందుకు చేసిందో తెలియకుండా ఉంది. అయిపోయినవి తవ్వటం ఎందుకు? ఇక ఆ పెళ్లి మాట గెత్తానని మీరు మాటిస్తే వెంట పంపుతాను, లేకపోతే ఇక్కడే ఉంటుంది. నాకు కూతురు లేని కొరత ఉండదు. శ్యామల తండ్రి ఆమె వంక నిర్ఘాంతపై చూశాడు. సరే, ఇంకా ఆ పెళ్లి మాట వదిలేస్తాను. మరి మీ అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదేమండి? వాడికి నచ్చిన అమ్మాయి దొరక్క. అలాగా, అన్నాడు స్కూళ్ళ ఇన్స్పెక్టర్. ఆ రాత్రి శ్యామల తండ్రి వెంట మైల్లో బయలుదేరింది. బయలుదేరే ముందు మేడ మీద నిల్చుని ఉండగా శేఖరం తల్లి శ్యామల గడ్డం కింద చెయ్యేసి ముఖం పైకెత్తి, మీ నాన్న ఆడిన మాట ఇంక తప్పరు. అయినా తొందరలోనే మా ఇంటికి వచ్చేస్తున్నావుగా, అంది. ఆ పక్కనే తచ్చాడుతున్న శేఖరం, వస్తే వచ్చావు గాని రాత్రి 10 గంటల వేళ మటుకు టెలిఫోన్ చేయకు. లక్షణంగా మెయిల్ ఎక్కి సూర్యోదయంతో పాటు నువ్వు రావచ్చు. చిల్లర ఇబ్బంది కూడా ఉండదు, అన్నాడు శేఖరం వేళాకోళం చేస్తూ. నెల తిరగకుండా అత్తవారింట్లో పాదం పెట్టింది శ్యామల. శ్యామల పెళ్ళై 5 ఏళ్ళయింది. వారికి 3 ఏళ్ల పాప. బేబీని ఆడిస్తూ శేఖరం, పాపం మీ అమ్మ పెద్ద తార కావాల్సింది, వెంట్రుకు వాసులు తప్పిపోయింది. నువ్వన్నా మీ అమ్మ ఆశగా నెరవేర్చాలి అని ఎగరేసి ఎత్తుకుంటాడు. శ్యామల ఇంకా ఉడుక్కుంటూనే ఉంటుంది. తల్లి మటుకు శేఖరాన్ని తిట్టి కోడల్ని వెనగేసుకొస్తుంది. శ్రీమతి మాలతి చందూర్ గారి కథ 1951లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురితమైన కథ. శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ 100 ఏళ్ల కథకు వంతనాలు గ్రంథంలో చోటు చేసుకున్న కథ లజ్ కార్నర్ విన్నారు. ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు.